ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రం స్త్రీ పురుషులలో ఎవరినైనా సరే మనం వశీకరణం చేసుకునే విధంగా మనం ఈ మంత్రాన్ని జపించవచ్చును. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే సర్వజన మోహనం. మంత్రం మరొకసారి చెప్తున్నాను చూడండి. సర్వజన మోహనం. ఈ మంత్రాన్ని ఎలా పఠించాలి, ఏ విధంగా పఠిస్తే ఈ మంత్రం అంతా కూడా మనకి సత్ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూసి ఈ యొక్క వశీకరణ మంత్రాన్ని మీరు తెలుసుకుని మీరు ఇష్టపడినటువంటి వ్యక్తిని మీరు పొందే అవకాశాన్ని ఈ మంత్రం ద్వారా మీకు కలుగుతుంది. ఇది మోహిని మంత్రం. 2 శబ్దములతో మనం ఈ మోహిని మంత్రంతో మనం ఇష్టపడిన వారిని తప్పకుండా మనం వశీకరణం చేసుకునవచ్చును, మన దగ్గరికి తీసుకొని రావనొచ్చును. అయితే స్త్రీ పురుషులలో ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చును. అలాగే భార్యాభర్తల మధ్య వారి అన్యోన్యతకు పెంచుకోవడానికి, అలాగే ప్రేమికుడు ప్రేమికురాల మధ్య ఉన్న ప్రేమను పెంచుకుని వారి వివాహం వరకు వెళ్లే విధంగా ఈ మంత్ర జపాన్ని అనేటటువంటిది చేసుకునవచ్చును. అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించాలండి. 11 రోజులు కానీ, లేదా 21 రోజులు కానీ, లేదా 41 రోజులు కానీ ఒక దీక్షలాగా ఈ మంత్ర జపాన్ని కనుక చేశారు అంటే మీకు ఆనతి కాలంలోనే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 27 సార్లు జపించాలి. మీరు ప్రాతకాలాన్ని నిద్ర లేచిన తరువాత శుచిగా స్నానం చేసిన తరువాత శుచిగా చక్కగా కూర్చుని ఒక ఆసనం వేసుకుని మీ యొక్క పూజా మందిరం వద్ద కానీ, లేదా మీరు మరెక్కడైనా మీ యొక్క పడక గది వద్ద కానీ కిందన కూర్చుని చక్కగా ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపిస్తున్నంతసేపు కూడా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి లేదా ఆమె మీ దగ్గరికి వచ్చే విధముగా మీరు అనుకోవాలి. అలాగే ఈ మంత్ర జపము గనక మీరు చేశారు అంటే మీరు ఇష్టపడిన వ్యక్తి తప్పకుండా వస్తారు. అయితే ఈ విధంగా మీరు ఈ మంత్రాన్నంతా కూడా జపించవలసి ఉంటుంది. ఈ యొక్క మంత్రం సిద్ధి పొందటానికి ఎటువంటి నియమాలు కానీ నిబంధనలు లేవు. కానీ ఇది ప్రాతకాలాన్ని మాత్రమే చేసుకోవాలి. మానసికంగా జపం చేసుకొనవచ్చును. అంటే మన మనసులోనే సర్వజన మోహనం సర్వజన మోహనం అని ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉండవచ్చు. ఇలా మీరు ఒక దీక్షగా ఒక నిర్దిష్ట సమయానికి, అంటే ప్రతిరోజు కూడా మీరు ఉదయం 6 గంటలకే ఈ యొక్క జపాన్ని చేసుకుందాము అని అనుకుంటే ఉదయాన్నే 6 గంటలకే మొదలు పెట్టాలి. లేదా 7 గంటలకి మేము మొదలు పెట్టగలము అనుకుంటే 7 గంటలకి మొదలు పెట్టాలి. ఒక నిర్దిష్ట సమయము ప్రతిరోజు కూడా ఆ నిర్దిష్ట సమయంలో కూర్చుని ఈ మంత్ర జపం కనుక 27 సార్లు జపించుకున్నారు అంటే మీకు ఈ మంత్రం ప్రభావంతో మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీకు దగ్గరగా వచ్చి మీతో మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మోహిని మంత్రం. 2 శబ్దముల యొక్క మోహిని మంత్రం. సర్వజన మోహనం ఈ మంత్రం. మీరు కూడా ఈ మంత్రాన్ని జపించి ఈ మంత్ర ఫలితాలన్నీ కూడా పొంది ప్రయోజనాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.